హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో షుగర్ కానీ మైదా కానీ చాక్లెట్ కానీ వాడకుండా హెల్తీగా బ్రౌనీస్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. బ్రౌనీ అనగానే మనం నార్మల్గా షుగర్ని, మైదాని అలాగే చాక్లెట్ని వాడి చేస్తూ ఉంటాం కదా. అలాంటివి ఏమీ వాడకుండా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి ఇప్పుడు మనం బ్రౌనీస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బ్రౌనీ మనకు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక బౌల్ని తీసుకొని మనం పిండిని జల్లించుకోవాలండి. అలాగే వేసామంటే మనకు పిండి కలిపేటప్పుడు ఉండల్లాగా ఉండిపోతుంది. అలా ఉండలు ఉండకుండా ఈ విధంగా జల్లించుకున్నామంటే మనకు సాఫ్ట్గా కలుపుకోవచ్చు. 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వాడుతున్నాను. అలాగే వీటిలోకి 1/2 కప్పు వరకు కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. మనం చాక్లెట్ వాడకుండా ఈ విధంగా కోకో పౌడర్ని వాడి చేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్లో చాక్లెట్నైనా మెల్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని మొత్తం జల్లించుకొని చూసారు కదండి, ఇలా జల్లించుకుంటే మనకు పిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా జల్లించుకున్న పిండిని గోధుమ పిండి కోకో పౌడర్ కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం వీటిలోకి ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి. మనం ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా వాడుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి. మనం ఈ పాలని వేడి చేసి చల్లార్చిన పాలని వాడుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి వేసామంటే మనకు పిండి లూజ్గా అయిపోతుంది అండి. పిండి లూజ్గా అవ్వకుండా ఉండడం కోసం మనం పాలని కొన్నిగా వేసుకుంటూ మనం పిండిని తిక్కుగా ఉండే వరకు కలుపుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. 1 కప్పు పాలు మొత్తం వేసేసుకొని వాటర్ని కొన్నిగా వేసుకుంటూ మనకు పిండి ఈ విధంగా తిక్కుగా ఉండేలాగా కలుపుకోవాలి. మనం వీటిలో ఎలాంటి షుగర్ వాడలే కదండి. నేను షుగర్ ప్లేస్లో ఈ బనానాని వాడుతున్నాను. మనకు బనానా స్వీట్గా ఉంటుంది కదా, మనకు బ్రౌనీలో స్వీట్నెస్ వస్తుంది. అందుకే నేను బనానాని తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ సాఫ్ట్గా మిక్సీ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం తిక్కుగా కలుపుకున్నాం కదా. ఇలా బనానాని కూడా వేసుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా బనానాని వేసేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే మనకు బ్రౌనీ కరెక్ట్గా వస్తుందండి. పిండి మొత్తం కలిపేసి మనం బ్రౌనీ రెడీ చేయడానికి ముందుగా వంట సోడాని వేసుకోవాలండి. ముందే వేసేయొద్దు, బ్రౌనీ పొంగుతూ కరెక్ట్గా వస్తుంది. 1/2 టీ స్పూన్ వంట సోడా అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కేక్ ప్యాన్లోకి కానీ లేదా ఇలా ఏదైనా గ్లాస్ బౌల్లోకి కానీ తీసుకుంటే మనము కేక్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఈ బౌల్కి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్నైనా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. మనము బౌల్ ఫుల్ వరకు వేయొద్దండి, సగం వరకు వేసుకుంటే మనకు బ్రౌనీ కుక్ అయిన తర్వాత మనకు పొంగుతూ వస్తుంది. కాబట్టి మనం తీసుకునే బౌల్లో సగం వరకు తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒక స్పూన్తో ఇలా అనేసి మనం ఇప్పుడు ఈ బ్రౌనీని అవెన్లో పెడుతున్నానండి. ముందుగా అవెన్ని ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత 280 డిగ్రీస్లో 50 to 55 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే మనకు బ్రౌనీ చక్కగా కుక్ అయిపోతుంది. అవెన్లో ఒక 50 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత బయటికి తీసి టూత్ పిక్తో కానీ ఫోక్తో కానీ కుచ్చి చూసామంటే మనకు కుక్ అయిందో లేదో ఈజీగా అర్థమవుతుంది. టూత్ పిక్తో చెక్ చేసుకొని ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనుకుంటే మరొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. టూత్ పిక్కి అంటుకోలేదు అంటే మనకు కేకు కుక్ అయిపోయినట్టే అండి. మనకు ఈ విధంగా పొంగుతూ వచ్చింది కదండి. పైన మనకు క్రీమ్ వేసుకోవడానికి సరిగ్గా ఉండదు. అందుకే మనం ఈక్వల్గా కట్ చేసుకున్నామంటే పైన క్రీమ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకొని బ్రౌనీ పైన క్రీమ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకోవాలి. అలాగే వీటిలోకి కొంచెం క్రీమ్ స్వీట్గా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీని వాడుతున్నానండి. మీరు ఈ హనీ ప్లేస్లో షుగర్నైనా వాడొచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని కూడా వేసుకొని
వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఈ పాలు కోకో పౌడర్ కలిసిన తర్వాత మనకు చాక్లెట్ క్రీమ్ లాగా అవుతుందండి. ఇలా మనకు ఎక్కువ స్వీట్ లేకుండా హెల్తీగా చాలా బాగుంటుందండి. మీరు ఈ ప్లేస్లో చాక్లెట్ని మెల్ట్ చేసి అయినా మనం చేసి పెట్టుకున్న బ్రౌనీ పైన వేసుకోవచ్చండి. ఈ విధంగా సాఫ్ట్గా థిక్గా ఉండేలాగా కలిపేసుకుంటే మనకు చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. మనం ఇప్పుడు ఈ క్రీమ్ని మనం ఇంతకుముందు కేక్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కేక్ పైన వేసేసుకొని ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ క్రీమ్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఆ వేడితో మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కోకో పౌడర్ క్రీమ్ని వేసేసుకొని మనం ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రౌనీ రెడీ అయిపోతుందండి. ఇట్లా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. 10 మినిట్స్ చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా అవుతుందండి. ఆ తర్వాత మనం వీటిపైన చాకో చిప్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఈ చాకో చిప్స్ రెసిపీ కూడా చేసి పెట్టానండి. మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. ఈ విధంగా పైన చాకో చిప్స్తో గార్నిష్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఇలా రెడీ అయిన బ్రౌనీని మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేయొద్దండి. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ విధంగా బ్రౌనీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. నేను ఈ విధంగా బ్రౌనీని 6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. పైన క్రీమ్ వేసుకోవడం వలన క్రీమీగా చాలా బాగుంటుంది. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ విధంగా బ్రౌనీ చేసుకున్నామంటే మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.